కొన్ని రోజుల నుంచి కోల్కతా కేసు మీద ప్రొటెస్టులు చేస్తున్నారు. మరి ఈ గ్యాప్ లో ఎన్ని కేసులు అయ్యాయో తెలుసా? ఉత్తరాఖండ్ లో నర్స్ డ్యూటీ చేసి ఇంటికి వెళ్తుంటే నైట్ రేప్ చేసి చంపేశారు. ముంబైలో 9 years అబ్బాయి 3 years అమ్మాయిని రేప్ చేశాడు. ఒడిశాలో ఒక డాక్టర్ 2 పేషెంట్స్ ని వాళ్ళ మత్తులో ఉన్నప్పుడు రేప్ చేశారు. జార్ఖండ్ లో ఒక వ్యాన్ డ్రైవర్ అదే వ్యాన్ లో వెళ్లే నర్సరీ అమ్మాయిని రేప్ చేశాడు. అలాగే తమిళనాడులో 22 years ఓల్డ్ అమ్మాయిని వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్ రేప్ చేసి చంపేశారు. పంజాబ్ లో ఒక అబ్బాయి ఒక అమ్మాయికి బ్రేకప్ చెప్పాడని వాళ్ళ కజిన్స్ తో కలిసి ఆ అబ్బాయి వాళ్ళ సిస్టర్ ని రేప్ చేసి చంపేశారు. అమ్మాయి ఎక్కడుందో చెప్పింది కూడా ఈ అమ్మాయి అని. ప్రతి ఇన్సిడెంట్ లో ఒక డాక్టర్ ఉన్నాడు, ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఒక డ్రైవర్ ఉన్నాడు. అలాగే ఒక ఇన్నోసెంట్ అమ్మాయి ఇంకో అమ్మాయి వల్ల రేప్ కి గురై. ఏజ్ తో సంబంధం లేదు, జెండర్ తో సంబంధం లేదు, రిలేషన్షిప్ తో సంబంధం లేదు. మీరు జాగ్రత్తగా ఉండాల్సింది జెండర్ తో కాదు, మనుషులతో. మనమే సేఫ్టీగా ఉండాలి. బయట వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అమ్మాయిలు మీ హ్యాండ్ బ్యాగ్ లో ఒక నైఫ్ ని, చిల్లీ పౌడర్, పెప్పర్ స్ప్రే లాంటివి ఖచ్చితంగా క్యారీ చేయాలి.